హాయ్ హలో, దిస్ ఈజ్ మోహన్. నేను మాస్కోలో ఉన్నాను. చూడండి మంచు ఎలా ఉందో. మంచు అంటే తినే మంచు కాదు, స్నో. చూస్తాకి ఇది చాలా అందంగా ఉంటుంది. నేను కూడా వచ్చిన కొత్తలో చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను స్నో చూడగానే. ఎలా ఉంటుంది ఏంటి అన్న చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను అనమాట. ఏదైనా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈలోపు ప్రతి సంవత్సరం పడుతూ ఉంటుంది అన్నమాట స్నో. సేమ్ సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మార్చి దాకా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొద్ది లేట్గా స్టార్ట్ అయింది స్నో. జస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైం ఈరోజు కురుస్తుంది స్నో. చూస్తే చాలా అందంగా ఉంటుంది. సినిమాల్లోని ప్రతి చోట చూస్తే చాలా అందంగా ఉంటుంది, వీడియోస్లోని వీటిని చూస్తాకి. కానీ చూడగా కొద్ది ఎగ్జైట్మెంట్ పోతుంది అన్నమాట. అదే ఎగ్జైట్మెంట్ పోవడం అంటే మెయిన్ చాలా స్నో ఎక్కువ పడినప్పుడు మొత్తం షూలోకి స్నో వెళ్ళిపోవడం, అండ్ ఆఫీస్లోకి కూడా స్నో వచ్చేసి మొత్తం ఆఫీస్ అంతా నీట్గా లేకుండా కొద్ది డట్టిగా తయారైపోద్ది అన్నమాట. సో ఇవన్నీ చూడగా కొద్దిగా నాకు వచ్చేది అన్నమాట. స్టార్టింగ్ మీకు కూడా ఎవరైనా వెళ్ళినప్పుడు సేమ్ ఇదే ఫీలింగ్ ఉండొచ్చు. వెళ్ళలేదు తెలియదు, కానీ వెళ్ళుంటే చాలా స్నో పడే చోట లైక్ కాశ్మీర్ అటు సైడ్ వెళ్తే స్టార్టింగ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అన్నమాట. అలా 1 month 2 months స్టే చేయాలనుకో రాకొచ్చేద్ది. టెంపరేచర్ ఇక్కడేమో -100 ఉంది. పెద్ద ఎక్కువ ఏం కాదు, -1-2 ఉందన్నమాట. అంటే నేను మాస్కోలో ఉంటున్నాను కాబట్టి పెద్ద ఎక్కువగా లేదు. మా రష్యాలోనే అదర్ పార్ట్స్లోని చలి ఎక్కువ ఉందంట, -25 అలా ఉందన్నారు. అంటే మా ఆఫీసులో అక్కడ కూడా పనిచేస్తారన్నమాట. ఇదే మా ఆఫీస్కి వెళ్ళే దారి. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడగానే స్నో. అంటే నేను కూడా చూసి చాలా లేనిది దగ్గర చెప్తున్నాను కదా. లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ టైం ఒక రోజు పడ్డది, పెద్ద ఎక్కువ పడలేదు. మళ్ళీ ఈ రోజు పడ్డది అన్నమాట స్నో. సరే.